ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆరాధ్య ఎక్కడుంది? తెలీదమ్మా. రాత్రంతా ఏడ్చి ఏడ్చి పడుకుంది. పొద్దున్న చూసినప్పుడు లేదు. సర్లే, నువ్వు పాలు తాగు, నేను చూస్తాను. ఆరాధ్య, రై శ్రీవల్లి మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా? రాలేదా? సరే సరే పిన్ని, శ్రీవల్లి ఏమన్నా అక్కడికి వచ్చిందా? శ్రీవల్లి ఇక్కడికి రాలేదా? సరే, ఒకవేళ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. అన్నయ్య, మా శ్రీవల్లి ఏమైనా అక్కడికి వచ్చిందా? రాలేదు తమ్ముడు. రాలేదా? ఏం తమ్ముడు, ఏమైంది? ఏమీ లేదు. ఒకవేళ వస్తే ఫోన్ చేయండి అన్నయ్య. అలాగే. ఆరాధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నని చూడాలి. నాన్న ఎక్కడా? నేను నాన్నని కలవాలి. నాన్న కావాలి. నువ్వు పాలు తాగు ముందు, తర్వాత మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్తాను. వద్దు, నాకు నాన్న కావాలి. ముందు తాగమ్మా. నాన్న ఒకవేళ వస్తుందా? ఏయ్, నాన్న. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, ముందా ఏడు పాపు ఆపు. నాకు నాన్న కావాలి. నాన్న లేడు, రాడు. నాన్న కావాలి. పోలీస్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరే కదా మా నాన్న తీసుకొచ్చారు. నాన్నది మీరే తీసుకురండి తాతయ్య. ఏయ్, ఎవరే నీకు తాతయ్య? నాన్న, అలా మాట్లాడుతున్నారేంటి? ఇలాగే మాట్లాడాలి. నువ్వెందుకు ఈ పిల్లని ఓదారుస్తున్నావు? మనల్ని ఓదార్చే దిక్కులేదు కానీ ఈ పిల్లకి నాన్న కావాల్సి వచ్చిందంట. దానికి నీ ఓదార్పు ఒకటి. చిన్నపిల్ల, తనకేం తెలుసు? ఆ ఏడు పాపం చిరాగ్గా ఉంది. ఆ ప్రియా నెంబర్ చెప్పు. ఎందుకు నాన్న? ఆ ప్రియా ఈ పిల్లకి పిన్ని కదా. నంబర్ చెప్పు. చెప్పు. 98486. హలో, ఎవరు? హలో, నన్ను సుబ్బారాయుడు అంటారు. అంకుల్ చెప్పండి. మీ కూతురు ఆరాధ్యని ముందిక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. ఏమైంది అంకుల్? తీసుకెళ్ళమ్మా, ముందొచ్చి తీసుకెళ్ళు. అంకుల్, అంకుల్, ఎప్పుడు లేనిది అంకుల్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎంత అనుమానం ఉంటే మాత్రం పిల్లల మీద కోపం ఎందుకు చూపిస్తున్నారు? నాన్నా, మిథున, ఆ ప్రియ వస్తుంది. వచ్చి ఈ పిల్లని తీసుకెళ్తుంది. మనకి గోల తప్పుతుంది. నాన్న, ఆరాధ్య చిన్నపిల్ల. మీ కోపం పాప మీద చూపిస్తే ఎలా? అమ్మా, నేను నాన్న దగ్గరికి వెళ్తాను. ఏయ్, ముందా అమ్మ అనే పిలుపు రాపు. మీ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే మీ పిన్న వస్తుంది, తీసుకెళ్తుంది, అంతే. ఆరాధ్య, రా మిథున. నాన్న, నాన్న నేను చెప్పేది వినండి నాన్న. ఆరాధ్య, నాన్న. అమ్మా.
నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్. నాన్న ఆరాధ్య కావాలి. ఏడోకు ఆరాధ్య, నీ నాన్న దగ్గరికి తీసుకెళ్తానుగా. ఏడోకు ఏడోకు. నాన్న కావాలి. చెప్తుంటే నీకు కాదు. నాన్న మనం ఈ దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. నాన్న ప్లీజ్ అలా మాట్లాడకండి. నేను ఇలాగే మాట్లాడతాను. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఒక దుర్మార్గుడి కూతురు మీద నాకు ఎలాంటి సానుభూతి లేదు. ఈ పిల్ల మీద నాకు ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేవు. నాన్న ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నాకు ఆ గౌతమ్ మీద నా అభిప్రాయం ఎప్పటికీ మారదు. నేను చచ్చినా మారదు. ఆ దుర్మార్గుడి కూతురు ఇక మీదట నా ఇంట్లో ఉండకూడదు. అర్థం చేసుకో. నాన్న బంగారయ్య గారు చెప్పినట్టు మనోజ్ కేసులో బావని అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు జరిగింది. ఇది ఖచ్చితంగా కావాలని చేసింది అనిపిస్తుంది. బావ అలా చేసే వ్యక్తి కాదు, అలా అగ్రెసివ్గా ప్రవర్తించే వ్యక్తి కాదు. బావని ఎలా బయటపడేయాలి? ఒక్కసారి ఇన్స్పెక్టర్తో మాట్లాడటం బెటరేమో. నేను చేయడం కన్నా ఒక్కసారి నాన్నని రిక్వెస్ట్ చేసి కాల్ చేయించడం బెటర్. హలో, అయిపోయిందా నీ మంత్రాంగం? వర్కౌట్ అయినట్లేదుగా. అయితే నిన్ను ఫాలో చేస్తున్నారన్నమాట. నా కూతురు సమస్యల్లో పడకూడదంటే తప్పదు మరి. కష్టంలో పడింది మీ కూతురు కాదు డాడీ, మీ అల్లుడు. ఏ నా అల్లుడా? వాడెవడు? గౌతమ్ బావ. వాడికి నాకు సంబంధం లేదు. నాన్న అలా అనకండి. ఎంత కాదనుకున్నా ఆయన మీ అల్లుడే. బావనిప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అది తెలుసు. ఏమైనా చేయి డాడీ. గట్టిగా 4 తన్నమని చెప్పి జీవితంలో బయటికి రాకుండా చేయమంటావా? ప్లీజ్, బావ ఏ తప్పు చేయలేదు. ఆయన అలాంటి వ్యక్తి కాదని నాకు తెలుసు. ఆయన్ని అనవసరంగా ఇరికించారు. వాడితో ఎన్ని రోజులు జర్నీ చేశావేంటి? వాడి గురించి వివరంగా తెలియడానికి. వాడొక రోగ్. వాడిని నేను నమ్మను. డాడ్, కనీసం నన్ను నమ్మైనా బావని విడిపించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. చూడు, నువ్విప్పటికే అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేశావు. అయినా పట్టించుకోకుండా వదిలేశాను. ఇప్పుడు తప్పు చేసిన వాడిని బయటపడేలా చేయమంటున్నావు. బావ ఏ తప్పు చేయలేదు డాడీ. నువ్వు నమ్మితే సరిపోదు. చట్టం తన పనితనం చేసుకుంటూ పోతుంది. దోషెవరో తేలుస్తుంది. అది కాదు డాడీ. ప్రియా, నువ్వు పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు. ఇంతకు మించి ముందుకు వెళ్తే పద్ధతిగా ఉండదు ప్రియా. ప్లీజ్ డాడీ. నేను చెయ్యను. డాడ్, ఎందుకింత పగ డాడీకి బావ మీద?